తిరిగి మరొకసారి గత వారం అంతా కాపాడి భద్రపరిచి తిరిగి మరొకసారి మనకి సన్నిధానం రావడానికి కొరకై దేవుడి చిన్నప్పుడుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆరాధన నిమిత్తమై బిఫోర్ వర్షిప్ ద లార్డ్ ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ సామ్స్ 115 115వ కీర్తన 115వ కీర్తన 115వ కీర్తన మొదటి వచనం పరిశీలిద్దాం. కీర్తన 115 మొదటి వచనము. సామ్స్ 115 verse 1. గట్టిగా బిగ్గరగా మన భాగమును మనం చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మళ్ళొకసారి గట్టిగా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదములు పొందనాలు ప్రభా. మరొకసారి మీ పాసనికి వస్తున్నాం. మాకు కాదు ప్రభా, నీ కృపాసత్యమును బట్టి ప్రభా నీ నామమునకే ప్రభా మేము మహిమ చెల్లించేటువంటి వారంగా ఉండాలని ప్రభా మీరు సరించిన వాక్యం స్తోత్రాలు ప్రభా. ఇక ఉదయకాల సమయంలో మీరు నాతో మాతో మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఇక వచనములు ప్రభా మీరు మాకు విడిచిపెట్టి పంచిపెట్టవలసిన కోరుచు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి గత వారం కూడా మరి కొన్ని అంశాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము కదా. మరి మహిమ కదా, కృపా సత్యములను బట్టి మాకు కాదు. చదవండి ఎవరన్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకి महिमा किसको होने का है? परमेश्वर. सही ना? इधर है भाई, चल रहा हिंदी हिंदी में पढ़ो. भजन संगीता 115 वचन 1. हे यहोवा हमारी नहीं, ये यहोवा हमारी नहीं वरना अपने हो नाम की वरना अपना हो महिमा यहोवा की हो కదా. మరి యెహోవాకే महिमा కలుగును గాక. మాకు కాదు अपन को नहीं, इस दुनिया में किसी को भी नहीं ना. यहोवा को महिमा, यहोवा महिमा को वर्णन करो కదా. మరి ప్రభుకే మహిమ చెల్లించక ఎందుకు? మరి ఉదయకాల సమయంలో రెండు తలంపులు మనం చూసుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా నీకే మహిమ, ఆయనకే మహిమ ఎందుకు చెల్లించాలి కదా. ఇది ఒక ప్రశ్న మనం వేసుకొని మనం ప్రభుని ఆరాధించినప్పుడు అది ఎంతో అది అర్థవంతమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. మరి గత వారం కూడా మనం చూసుకుంటూ వచ్చాం కదా రెండు తలంపులు. జ్ఞాపకుందా? మహిమ ఎవరికి చెల్లించాలి? ఒక రెండు తలంపులు మనం గత వారం మనం చూసుకున్నాం. మొదటి తలంపుగా మనం చూసుకుంటూ వచ్చాము. మరి क्यों महिमा प्रभु को करने का है? यहोवा को మరి महिमा करने का ना, वर्णन करने का, क्यों करने का? యెహోవా నామమునకు ఎందుకు? మాకు కాదు ప్రభువా, మాకు కాదు నీ నామమునకు కదా. ఎందుకు కదా? ఎందుకు చెల్లించాలి? చూడండి, మొదటి తలంపు మనం చూసుకుంటూ వచ్చాము. కృపా సత్యములను బట్టి మరి కీర్తన 115 ఒకటిలో మనం చూస్తున్నాము. మాకు కాదు యెహోవా, మా కాదు నీ కృపా సత్యములను బట్టి కదా. ఆయన కృప సత్యమును బట్టి ఆయనకు మహిమ చెల్లించేటువంటి వారు ఉంటున్నాము. మనకు తెలుసు కృప ద్వారా ఒక 3 తలంపులను చూసుకుంటూ వచ్చాము గత వారం. కృప ద్వారా మనం రక్షించబడుతూ వచ్చాము. కృప ద్వారా మనము మరి నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాము. అందుకే కదా, ఇస్లియే ప్రభుకు మహిమ కర్ణకే, అందుకే ప్రభుకు మనము మరి మహిమ చెల్లించేటువంటి వారిగా ఉంటున్నాము. అదే రీతిగా మరి కృపా సత్యమును బట్టి సత్యమును ఏం చేసింది? స్వతంత్రంగా చేస్తూ వచ్చింది కదా. అందుని బట్టి మన ప్రభుని మరి మహిమపరిచి ఆరాధించబద్రమైంటున్నాం. రెండవ తలంపుగా మనం చూసుకుంటూ వచ్చాము. దేవుడు సహాయంగా ఉంటూ వచ్చాడు. ప్రభుని ఎవరికి సహాయత అభీత కదా. ఇప్పటి వరకు మనకు ప్రభువుకు సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి మహిమాకరణక కదా, ప్రభుకు మహిమ చెల్లించాలి. ప్రభుకు మరి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాము. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, మాకు కాదు ప్రభువా, మాకు కాదు ప్రభువా నీకే మహిమ. ఎందుకంటే ఆయన కృపా సత్యమును బట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉంటూ వచ్చాడు. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయి ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరు
ఉన్నావో యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి. ఇంతవరకు తన తోడుగా ఉంటూ వచ్చాడు. అది ఇస్లియే ప్రభుకు మహిమ కండి. అందుకే మనం ఖాళీగా మౌనంగా మనము ఉండకుండా మాకు కాదు ప్రభు, మాకు నీకే మహిమ, ఎందుకంటే ప్రభు ఇంతవరకు సజీవులు ఎక్కడ ఉంచాడు, ఇంతవరకు తను కాపుదలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. రండి మరి ఇంకా 2 తలంపులతో ముందుకెళ్దాం. ఈ రోజు మరి దేవుడు మరి కేడంగా ఉంటూ వచ్చాడు. రండి 3వ తలంపు చూసుకుందాం. 115 9వ చూడండి, దయచేసి చదవండి. యెహోవాను నమ్ముకొనండి, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, ఆయన వారికి సహాయము, వారికి కేడము, వారికి కేడము. ఇది పడవ इसराइल यहोवा पर भरोसा रख। इस्राएल यहोवा पर भरोसा रखो। तेरा सहायक और ढाल वही है। तेरा सहायक और ढाल वही है। ఆయనే మనకు కేడముగా ఉంటున్నాడు. చూడండి 3వ తలంపు చూసుకొని ప్రభువుని ఆరాధించుకుంటాం. మనకు కేడముగా ఉంటూ వచ్చాడు. ఈజ్ అవర్ షీల్డ్. మనకు కేడముగా ఉంటూ వచ్చాడు. ఎందుకు మహిమ చెల్లించాలి ప్రశ్న వేసుకున్నట్టయితే మరి 3వదిగా దేవుడు కేడంగా ఉంటూ వస్తున్నాడు. గాడ్ ఈజ్ అవర్ మరి షీల్డ్. మరి దేవుడు మనకు కేడంగా ఉంటూ వచ్చాడు నమ్మిన వారికి కదా. ఆయన నమ్మిన వారికి ఏమైంటుందంట 9వ చూస్తుంటే ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనండి. जो परमेश्वर को नम्मुకొనండి. क्या है उसका एक बार पढ़ो. ये इस्राएल का यहोवा पर भरोसा रख। भरोसा जो उसके ऊपर भरोसा रखा है उसको क्या అతనికి వాక్యం ఏం చేస్తాడు, కేడంగా ఉంటూ వచ్చాడు. ఎవరైతే నమ్ముకున్న వారికి తను కేడంగా ఉంటూ వచ్చాడు. కేడము అనగా మరి కేడము అనంటే కాపాడేటువంటి వాడు, దాని అర్థం ఇస్ అ ప్రొటెక్టర్. కేడము అనగా కాపాడేటువంటి వాడు. కేడం కదా, పోలీసు వాళ్ళు ఇది ఉంటాం, కేడం పెడతారు, కాపాడతారు కదా, రాళ్ళు గీలు కొట్టినప్పుడు కదా, అది కేడం. కేడంగా ఉంటుంది అన్నమాట. ప్రభు మనం ముందు ఉంటున్నాడు, మనం కాపాడేటువంటి వాడు ఉంటున్నాడు కదా. మరి భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం కదా. భయంకరమైన రోజుల్లో గ్యారెంటీ ఉందా? బయటకు వేస్తే తిరిగి ఎక్కడనో అంటుకుంటుంది. అయ్యో లవో జీవో అంటుకుంటున్నారు. మన వార్తల్లో మనం చూసుకుంటాం కదా. लक्षण 20 लक्षण का बॉडी डेड बॉडी लेके जाओ बोल के बोल, है ना. हॉस्पिटल में जा रहा है, क्या हो रहा है पता नहीं चल रहा, मर जा रहा है. फिर बाद में 15 लाख లో आपका डेड बॉडी ले लेंगे కదా. 10 లక్షలు కట్టించుకుంటున్నాడు అంటే అడిగేస్తే అడుగు మరణకరమైన దినాల మనం ఉంటున్నాం. there is no guarantee you will come back safely. మనము భద్రంగా ఇంటికి వస్తాము అంటే గ్యారెంటీ లేదు. ఎక్కడో అంటుకుంది బ్రదరు, అయిపోయింది, ఎక్కడో అంటుకుంది. అయితే దేవుడే నిన్ను కాపాడుతూ కేడముగా ఉంటూ వచ్చాడు. 3వ తలంపు ప్రభువును ఆరాధించడం గల కారణం నీకు కాదు, మాకు కాదు, యెహోవా నీ నామమునకే మహిమ, ప్రభువుకు మహిమ చెల్లించడానికి 3వ తలంపుగా మరి దేవుడు మన మందిరం తీసుకునే తలంపుగా ఏమంటే మరి అతడు కాపాడేటువంటి వాడు ఉంటున్నాడు. మరి అందరూ బట్టి ప్రభువుకు వందనాలు. దేవుడు తన ప్రజలకు కేడముగా ఉంటానని ప్రామిస్ చేశాడు కదా. నేను నీకు కేడముగా ఉంటాను, నేను కాపాడుతాను అని ప్రభు మనకు మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు కాబట్టి. అందుకే అబ్రాహాముతో చెప్తున్నటువంటి 15:1 అబ్రాహాం से प्रभु ने कहा था कि जेनेसिस चैप्टर 15:1 అబ్రాహాంతో మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి. ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము నేను నీకు కేడము. అబ్రహామా భయపడకుము నేను నీకు కేడము. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదే మొదటిగా నువ్వు భయపడకు, నేను నీకు కేడం. అబ్రాహాముతో చెప్పాడు కదా, అబ్రాహాం ఇచ్చిన వాగ్దానం నీకు నాకు వాగ్దానం ఇచ్చిన భయపడకము నేను నీకు కేడంగా ఉంటున్నాను. బాబా నా కేడంగా ఉంది. ప్రభుని ఆరాధించడానికి మరి హేతు కదా. సింపుల్ గా ఇప్పటి వరకు ఏ ఆరాధన చేశావో అది పక్కన పెట్టేసి దేవుడి తలంపు కదా, ఫ్రెష్ ఆరాధన కదా. హోటల్కి పోయిన తర్వాత కదా, హోటల్లో జాయిన్ కదా, హోటల్లో పోయిన తర్వాత పాత ఫుడ్ ఇస్తే తీసుకుంటామా, ఇస్త్రీ కొడతాము కదా, ఫ్రెష్ కదా, ఫ్రెష్గా. అందుకే దేవుని మందిరానికి వచ్చాం
ఫ్రెష్ ఆరాధన, నూతన ఆరాధనతో దేవుని గారు ప్రభా కృపా సత్యములను బట్టి నన్ను రక్షిస్తూ వచ్చావయ్యా. ప్రభా నువ్వు సహాయకుడిగా ఉంటూ వచ్చావయ్యా. మరి నువ్వు నాకు కేడంగా ఉంటూ కేడబడి కాపాడుతూ వచ్చావయ్యా. ప్రభా నీకు నేనేం చెల్లించగలను? ప్రభునికి మరి వందనాలు చెల్లించే వారు ఉంటున్నాం. ఎందుకంటే మరి దేవుడు మనను కాపాడేటువంటి వాడు ఉంటున్నాడు పిల్లరా. అందుని బట్టి మరి ప్రభుత్వం స్తుతించి ఆరాధించి మరి భద్రమై ఉంటున్నాం. అందుకే చూడండి, దేవుడు తన ప్రజలను కాపాడే వాడు ఉంటున్నాడు. परमेश्वर के बच्चों को सुरक्षित करने वाला है. सही ना? देखो आइज़ाया चैप्टर 27 वर्स 3. प्लीज टर्न विथ मी द बुक ऑफ आइज़ाया चैप्टर 27 वर्स 3. आइज़ाया యెషయా 27:3. యెషయా 27:3. దేవుడు మనం కాపాడేటువంటి వాడు ఉంటున్నాడు. తన ప్రజలను కాపాడి కేడంగా ఉంటున్నాడు. చదవండి 120 క్షమించండి 27:3. యెషయా 27:3. యెహోవా అని నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. You want to come? Please. Sorry? యెహోవా అని నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును నేను దాన్ని నీరు కట్టుచున్నాను. ఎవరు దాని మీద రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడండి దేవుని యొక్క భద్రత మరి మనం చూస్తూ వచ్చున్నాం. యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను. ఎందుకంటే మరి దేవుడు మరి మనల్ని కాపాడకపోతే మనల్ని ఎవరు కూడా మరి రక్షించలేరు. ఎవరు కూడా మరి కాపాడలేదు. మన మీదకి మరి శత్రువు దాడికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట కదా. దేవుడు అంట ఎప్పుడు సాతాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట మనం దాడి చేయడానికి వరకు. ఏ రోగం దానికి వరకు, ఇంకేదో ఏదో ఏ రీతిగా పడగొట్టాలో దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడంట మరి యెహోవా ఏం చేశాడంట, యెహోవా నేను దాన్ని కాపు ప్రతి నిమిషము నేను కట్టుచున్నాను. ప్రతి నిమిషము ఎవరైనా కడతారా? వ్యాసం చేస్తారు కదా, మీకు అనుభవం ఉంది కదా. ప్రతి నిమిషం కడతావా? అంటే వారానికి ఒకసారి కట్టేది కడతాం, 2 రోజులకు ఒకసారి కడతాం కదా. మరి దేవుడు నిన్ను కృపా సత్యమును బట్టి రక్షించుకున్నాడు. సాయకుడిగా ఉన్నాడు. కేడమిగా మాత్రమే ఉండకుండా ప్రతి నిమిషము నేను కాపాడుతున్నాడు. దాని అర్థం ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాడు. ఎవరు దాని మీదకి రాకుండా కదా, ఎవరు కూడా దాని మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు ప్రభు? మనను కాపాడేటువంటి వారుగా ఉంటున్నాడు పిల్లరా. అందుని బట్టి మాకు కాదు ప్రభా, మాకు కాదు మరి నీ నామమునకే మహిమ చెల్లించేటి వారు ఉంటున్నాము. ఎందుకొరకు మహిమ చెల్లించాలంటే అనునిత్యము ప్రతి దినము ప్రభా మీరు నన్ను కాపాడుతూ వస్తున్నారయ్యా. అందుకే దేవుని యొక్క కాపుదలను బట్టి మనం ఏం చేయాలంటే ప్రభు మనము మరి స్తుతించి ఆరాధించబద్రమంటున్నాం పిల్లరా. జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాల సమయంలో దేవుడు నీలో చేసినటువంటి ఆ యొక్క కాపుదల. దేవుడు నేను ఎక్కడి నుంచి కాపాడుతూ వచ్చారు. చెప్పగలమా? నాకు ప్రభు నన్ను కాపాడలేడు, నేను ఇప్పుడు మంచుకున్నామని చెప్పేసి. ఈ కరోనా భయంకరమైన రోజుల్లో అది ఎక్కడి నుంచో తెలియకుండా పట్టుకుంటుంది. అయితే ఈ రోజు వరకు మంచిగా ఉన్నామంటే నెగటివ్గా కదా చెప్పాలంటే కదా, నెగటివ్ కదా. యూఆర్ ఆల్ నెగటివ్ రైట్, యు డోంట్ హ్యావ్ ఎనీ కారణం కదా. కాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుడే మనల్ని రక్షించకపోతే కదా, దేవుడే మనం కాపాడకపోతే కదా మనం నెగిటివ్ ఉండగలమా? ఇంతవరకు మనం అందరికీ నెగిటివ్ ఉన్నామంటే, ఇంతవరకు కరోనాకు అంటకుండా మరి దేవుడు కాపాడుతూ వచ్చాడంటే దేవునికి వందనస్తులు వచ్చిన పిల్లరా. ఎందుకంటే మన ఖేడంగా ఉంటూ వస్తున్నాడు, కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి తాను నెరవేరుస్తూ వచ్చినట్టు వాడుకుంటున్నాడు పిల్లరా. అందుని బట్టి మరి మాకు కాదు యెహోవా చెప్పండి మాకు కాదు చెప్పండి. నీ కృపా సత్యమును బట్టి నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభా నన్ను కాపాడుతూ వచ్చావు, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు ప్రభా, నా తల్లిని కాపాడుతూ వచ్చావు, నా బిడ్డను కాపాడుతూ వచ్చావయ్యా. మరి దేవునికి మనము మరి వందనాలు చెల్లించేట్టు వారు ఉంటున్నారు. మరి కృపా సత్యమును బట్టి మొదటిగా తను మనకు సహాయకుడిగా ఉంటూ వచ్చాడు. మూడోదిగా వచ్చినట్లయితే మరి కేడంగా ఉంటూ వచ్చాడు, అనగా కాపాడుతూ వచ్చినట్టు వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవునికి మరి స్తుతించి మరి గణపరచబద్ర పెట్టున్నాం. రండి 4వ తలంపు మనం చూసుకుందాం. రండి 115:12 కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్
chapter 115 verse 12. యెహోవా మమ్మను మర్చిపోలేదు. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఇశ్రాయేలును ఆశీర్వదించును. చూడండి, మరి నాలుగో తలంపుగా ప్రభుకు మహిమ ఎందుకు చెల్లించాలి కదా? ప్రభుకు మహిమ క్యూ కర్నా ఓకేగా. మరి నాలుగో తలంపుగా మరి దేవుడు అంటే ఏం చేశాడంట? మరచిపోలేడు. యెహోవా 12 యెహోవా మమ్మను మరచిపోలేదు. ఇప్పుడు హిందీ में पढ़िए 115 verse 12 भजन संहिता 115 verse 12. यहोवा ने हमको स्मरण किया है, वो आशीष देगा और इस्राएल के घराने को आशीष देगा. 12 है ना? 12. यहोवा ने हमको स्मरण किया. స్మరణ किया. యెహోవా మమ్మను మర్చిపోలేదు. అది కదా, ఎవరైనా మర్చిపోతారు కదా ఈ లోకంలో, ఎవరైనా కూడా మర్చిపోతారు. కానీ యెహోవా చెప్తున్నాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఈ లోకంలో తల్లి అయినా మరచుడు, కానీ నేను నిన్ను మరవను. తల్లి అయినా మరచు గాని నేను నిన్నడు మరువను. తల్లి అయినా మరచు గాని నేను ఎన్నడు మరువను. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి మారడు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల ప్రభు కదా. తల్లి అయినా మర్చు కదా, ఈ లోకంలో తల్లి అయినా మర్చుండొచ్చు, మరుస్తుందంట. కానీ దేవుడును మర్చిపోలేడు. అది గాడ్ నాట్ ఫర్గాటెన్. దేవుడు మనం మర్చిపోలేదు. ఒకవేళ దేవుడిని మర్చిపోతే కదా, ఒక్కసారి దేవుడిని మర్చిపోతే ఎక్కడ ఉండేటువంటి వారం కదా, ఎక్కడెక్కడ ఉన్న వారిని కదా దేవుడు తన బిడ్డలుగా దేవుని మందిరంలో మనం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మనం మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా ఇచ్చికియా కదా, ఇచ్చికా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. దేవుడు మర్చిపోయాడు అనుకున్నాడు. అదే ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇచ్చికియా మరణకరమైనటువంటి రోగంలో ఉంటున్నాడు. ఇచ్చికియా కదా, మనకు తెలుసు. ఇచ్చికియా మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు ప్రవక్త యెషయా ద్వారా సంధించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చికియా ప్రార్థిస్తున్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను క్షమించు ప్రభా, నీకు విరోధంగా పాపం చేసినట్టయితే నన్ను క్షమించు ప్రభా. ఇచ్చికియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పొడిగించి వాడుకుంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మర్చిపోలేడు మనం. ప్రభా నువ్వు నన్ను మర్చిపోలేదు అయ్యా, నా కుటుంబాన్ని మర్చిపోలేదు ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు కదా మహిమ చెల్లించాలి కదా. మాకు కాదు, మన అంశం మాకు కాదు యెహోవా నీ నామమునకే మహిమ కదా. ఎందుకొరకు మహిమ చెల్లించాలి అంటే మరి నాతో తలంపుగా దేవా నువ్వు నన్ను మరచిపోలేదయ్యా, నువ్వు మరచిపోలేని కారణం బట్టి మరి దేవునికి చెల్లించుకోవాలి. చూడండి యెషయా 49:15 యెషయా 49:15 Isaiah 49:15 and 16 దయచేసి చదవండి గట్టిగా బిగ్గరగా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. తల్లి చంటి బిడ్డను మర్చిన వాళ్ళు మరుస్తుండొచ్చు, బహుశా మర్చిపోరు వాళ్ళు పిల్లలు కదా. కానీ నేను మరి మరువను. 16వ వచనం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అక్కడిక్కడ పెడితే నా వస్తువు కదా, అక్కడిక్కడ వస్తువు పెడితే మనం మర్చిపోతాం కదా. కొన్నిసార్లు కార్ గీసి సమ్టైమ్స్ కదా ఫర్గెట్ మై కార్ కీస్ కిందికి వస్తాను 12వ ఫ్లోర్ నుంచి కార్ తక్ జాతా హై కీ మర్చిపోతాం. అగైన్ విల్ గో రైట్. యువర్ నేమ్ బ్రదర్? Sorry? Your name? Jacob. Jacob. Telugu understand?
No, I'm from Tamil Nadu. Okay, do you understand, no? Yeah, really. Okay, sometimes we'll forget the keys. Why? These keys we are keeping in the desk or somewhere, correct? అయితే ఇప్పుడు ఏమంటుందంటే 15 వచనం 115 కదా, Psalms 115 verse Isaiah 49 16 చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. Behold, I have engraved you on the palm of my hands. Engraving కదా, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది కదా. అరచేతిలో is engraved కదా, చెక్కి ఉన్నాడు. దీన్ని చెక్కుతావా, దీన్ని మర్చిపోతావా? Anybody can forget whatever is the writing? Those who are loving, whatever they will do, lover's name పచ్చబొట్టు అంట తెలుగులో, పచ్చబొట్టు తెలుసు. ఎందుకంటే నేను మర్చిపోను, హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ లవింగ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నేను మర్చిపోలేదు. ఐఎమ్ నాట్ ఫర్గెటెన్, ఐ ఎంగ్రేవ్డ్ మై హ్యాండ్. నా చేతిలో చెక్కి ఉన్నా అంటే ఇట్లా చూసుకుంటాడంట. దేవుడు ఏం చేస్తాడంట, చెకప్ టుడే హీ కేమ్ టు మై హౌస్, హీ వర్షిప్. టుడే హీ కేమ్ మై వర్షిప్, హీ కేమ్ టు మై హౌస్ కదా. రాజేష్ హీ కేమ్, అరచేతిలో చెక్కి ఉన్నాడు. మోసెస్ కదా, అజయ్ మోసెస్ వచ్చేసాడు, అరచేతిలో చెక్కి. దట్స్ ద రీజన్ యూ కెనాట్ ఫర్గెట్. మనం మర్చిపోతాం సమ్ టైమ్స్. అవర్ థింగ్స్ ఆల్సో విల్ ఫర్గెట్. దిస్ మాస్క్ ఆల్సో మెనీ టైమ్స్ ఐ ఫర్గెట్. ఐ కేమ్ అప్ టు ద కార్, దెన్ అరే అంటే ఎవ్రీడే 5 years అన్నప్పటికీ నేను మూతి కట్టిన మాస్క్ కట్టి మనం ఏం చేస్తాం, టైమ్స్ మర్చిపోతున్నాం. అయితే మన ప్రభు అంట మనల్ని ఇక 7 feet ఉన్న బరువు ఎంత ఉన్నా ప్రభు అంట మర్చిపోలేను. చూడండి అయ్యా, నా చేతిలో ఉన్నావయ్యా. అందుకే మనం ఏం చేస్తామంటే దేవుడు నన్ను కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాము, what I will do in troubles comes in our life, what we will say, God has forgotten us. Yes, God has forgotten us. Otherwise, why this corona come and my husband is gone? Why this corona come and my wife is gone? క్రైస్తవులుగా రక్షించబడిన మనమును కూడా ధైర్యంతో మనం ఎదిరించాలి. అది మానవైనప్పటికీ కదా, అది ఏదైనప్పటికీ, అది మంచి అయినా చెడైనా దేవుడు మరి మనకు దయచేసి వాడుకుంటాడు. నేను మరచిపోలేదు, మనల్ని అరచేతిలో చెక్కి ఉన్నాడు కాబట్టి మన ప్రభు మనము మరి జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించవద్దులేమంటున్నాం పిల్లరా. ఈ సాయంకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు చేసినటువంటి మరి మేలును బట్టి మనము మరి దేవుని వందనాలు చెల్లించుకోవాలనుకుంటున్నాము. దేవుడు చెప్తాడు నేను మర్చిపోలేదు కదా. అయితే మనము గాడ్ సేయింగ్ ఐ నాట్ ఫర్గెటెన్. వాట్ అబౌట్ us? మన విషయంలో అనేక సార్లు మనం ఏం చేశాము, మెనీ టైమ్స్ వాట్ వి డిడ్, వి ఆర్ ఫర్గెటెన్ గాడ్. దేవుని యొక్క ఇంటిని మర్చిపోయాం, परमेश्वर का मंदिर को भूल गए. मेनी टाइम्स, చాలా సార్లు. ఓ आज ఫ్రైడే కే, ఈరోజు సండేనా అన్న దినాలనే మన జీవితంలో ఉంటాయి. బికాజ్ ఆఫ్ కదా అన్నిటి పోతాం, అన్ని పరిస్థితులకు అన్నిటికి వెళ్తాం. అయితే దేవుని మందిరానికి వచ్చేసరికి ఫోన్ చేసి ఎవరైనా ఈరోజు ఫ్రైడేనా అంటే కొన్ని సార్లు దేవుని మందిరాన్ని మనం మర్చిపోయాం. సో మెనీ టైమ్స్ వి ఆర్ ఫర్గెటెన్ హిస్ హౌస్, వి ఆర్ ఫర్గెటెన్ హిస్ ప్రేయర్, వి ఆర్ ఫర్గెటెన్ హిస్ బైబిల్ స్టడీ. దేవునికి ఇవ్వాల్సింది మనం మర్చిపోతున్నాం. అయితే ప్రభు అంటున్నాడు నేను మర్చిపోలేదు. మై డియర్ సన్, ఐఎమ్ నాట్ ఫర్గెటెన్. ప్రభు అంటున్నాడు నేను మర్చిపోలేదు. అందుకే కదా థ్యాంక్ ద గాడ్. అందుకే నీవు నేను కూడా దేవునికి మరి వందనాలు చెల్లించేటి వారు ఉంటాము. ఎందుకు మర్చిపోలేదు? వై ఇస్ నాట్ ఫర్గెటెన్? నిత్యము ఆయన సన్నిధిలో మనం కనిపించాలి. ఆల్వేస్ వి ఆర్ ఇన్ ద ప్రెసెన్స్. దేవుడు మనం ఎందుకు మర్చిపోలేదంటే కదా ఆయన సన్నిధిలో చేరి మనము ప్రభుని ఆరాధించాలి. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ డే వి ఆర్ లైఫ్ మీన్స్ వి హావ్ టు థ్యాంక్ ద లార్డ్. ఎందుకంటే మరి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని మనకు కలిగించి పడుకుంటున్నాడు. దట్స్ వాట్ గాడ్ హస్ యాడెడ్ ఇన్ వన్ మోర్ డే కదా. దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించే కోరుకుంటున్నాము. మరి మాకు కాదు, మాకు యెహోవా మరి మరి ఎందుకు మహిమ చెల్లించాలంటే దేవుడు ప్రభా మర్చిపోలేదని. రండి ఒక తలం చూసుకొని మనము ఆలోచనకి వెళ్దాం.
చూడండి ఇంకో తరపు దేవుడు మరి చూడండి 115:9 ఎందుకు మహిమ చెల్లించాలి? 115:9 115 12 మర్చిపోలేదు ఆయన మమ్ము ఆశీర్వదించును. రెండో తరపు మొట్టమొదటిగా మర్చిపోలేదు, తర్వాత రెండో తరపు చూసినట్లయితే ఆశీర్వదించాడు. ఈజ్ బ్లెస్డ్ us కదా, ఈజ్ నాట్ ఫర్గాటెన్ దెన్ బట్ ఈజ్ బ్లెస్డ్ us. ఆయన మనల్ని మరి ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మర్చిపోకుండా కదా. మర్చిపోకుండా ఏం చేశాడు? అందరు చెప్పండి, మర్చిపోకుండా ఆశీర్వదించాడు. అది ఆశీర్వదించకపోతే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండేటువంటి వరము మరి కాదు. ఎందుకంటే మరి మన బ్రతికైతే మనం చూస్తుంటే లేఖన వాళ్ళు చూస్తుంటే మన జీవితము శాపగ్రస్తమైనటువంటి జీవితం కదా. మన జీవితంలో ఆశీర్వాదములు కోల్పోయినటువంటి వారు ఉంటున్నాము. కల్వరిశిలలో పడేసి క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు అప్పగించబడి శాపగ్రస్తమైనటువంటి మన జీవితాలను తను కొట్టివేసి ఆ కల్వరి శిలువ ద్వారా మనకు మన జీవితం ఆశీర్వాదం స్వీకరించుకుంటున్నాడు కదా. శాపగ్రస్తమైనది ఏదీ లేదు. ఎందుకంటే శాపగ్రస్తమైనటువంటిది ఉన్నట్టయితే మనం పరలోకంలో మనము చేరలేదు. అందుకే మన జీవితాలను శాపగ్రస్తముగా అయిన జీవితాన్ని కొట్టివేసేసి మనం మరి ఆశీర్వాదకరమైన జీవితంగా మనం చేసేటువంటి విధానాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించేటువంటి వాళ్ళు కొట్టారా. ఎందుకంటే శాపాన్ని కొట్టివేశాడు. ఏది కొట్టివేశాడు? కల్వరి శిలలో తాను అర్పించబడినటువంటి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన జీవితంలో మరి శాపాన్ని తీసేసి వాడుకుంటున్నాడు. శాపాన్ని తీసివేసి మరి ఆశీర్వాదులకు కర్తగా చేసి వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభుకు మరి వందనాలు చెల్లించేట్టు వాడుకుంటున్నాం. మరి 5వ తలంపుగా ప్రభు మనం ఆశీర్వదించాడు కదా. చూడండి 6వ తలంపు మనం చూసుకుందామండి. 115:14 పిలిచి లాస్ట్ పాయింట్ ప్రభుకు మనము ఎందుకు మహిమ చెల్లించాలి? 115:14 చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆశీర్వదించడం నీకు మాత్రమే కాకుండా మన పిల్లలను వృద్ధి పొందించును. పొందించిన అంటే ఇట్ ఈస్ కంటిన్యూషన్, రైట్? పొందించును, ఇది పొందించిపోతుంది. దేవుడు మన పిల్లలను మనను ఆశీర్వదించుతూ పోతున్నాడు. అది గాడ్ ఈస్ బ్లెస్సింగ్ us కదా. ఈ రోజు వరకు ఉన్నామంటే కదా దేవుని యొక్క మరి ఆశీర్వాదం వృద్ధి పొందిస్తాడు. నీకే కాకుండా మన బిడ్డలండి. నాట్ ఓన్లీ యూ అండ్ ఈస్ బ్లెస్సింగ్స్ అవర్ చిల్డ్రన్స్ ఆల్సో. దేవుడు మన పిల్లలను కూడా తను మరి ఆశీర్వదించి తను వృద్ధి పొందుచు మరి ముందుకు తీసుకొని వాడుకుంటున్నట్ట. అందుని బట్టి మరి దేవునికి మరి వందనాలు చెల్లించేటువంటి వారు కూర్చున్నట్ట జ్ఞాపకం చేసుకుందాం. మాకు కాదు ఆ 115 మనం అందరం కలిసి చదువుకొని ఆలోనికి వెళ్దాం. చదవండి 115. మాకు కాదు యెహోవా నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎవరికి మహిమ చెల్లించాలా? అందరూ చెప్పండి. దేవునికి, యెహోవా దేవునికే నువ్వు నేను కూడా మహిమ చెల్లించేటువంటి వారు కూర్చున్నప్పుడు ఎందుకు మహిమ చెల్లించాలి అనగా మరి నెంబర్ 1 కృపా సత్యమును బట్టి ప్రభా నీ నామమునకే అనే కృపా సత్యమును బట్టి ఆయన నామమునకు మహిమ చెల్లించాలి. రెండవదిగా దేవుడు మనకు సహాయంగా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకు మహిమ చెల్లించాలి. మూడవదిగా దేవుడు కేడంగా ఉంటున్నాడు. కేడం అనగా కాపాడేటువంటి వాడు ఉంటున్నాడు. దేవుడే మనను మరి కాపాడుతూ వచ్చాడు వరకు. తర్వాత మర్చిపోలేదు కదా. ఈ లోకంలో అందరూ మర్చిపోతారు. సహాయం చేస్తేనే జ్ఞాపకం ఉంటాం, లేకపోతే మర్చిపోతారు. అయితే మన ప్రభు మర్చిపోలేని దేవుడుగా ఉంటున్నాడు. అందుకొరకే మహిమ చెల్లించాలి. దేవుడు మరి ఆశీర్వదిస్తూ వచ్చాడు. మర్చిపోకుండా ఆశీర్వదిస్తూ అంత మాత్రం కాకుండా మనల్ని మన పిల్లలను వృద్ధి పొందిస్తున్నాడు. ఇంకా దినము మరి అభివృద్ధిలోనికి కదా ఆశీర్వాదంలో మళ్ళీ మరి హెచ్చుగా మనల్ని ఆశీర్వదిస్తూ మరి నడిపిస్తున్న విధానం అంతటి బట్టి నువ్వు నేను కూడా మౌనంగా ఉండకుండా దేవుడు చేసేటువంటి ఈ కొన్ని తలంపులతో మరి ప్రభుని ఆరాధించి మరి గణపరచును కాక. ఒక సోదరుడు ఒక సోదరి కొన్ని తలంపులతో ప్రభుని ఆరాధిస్తాను. వాక్యం వెలుగులో అకార్డింగ్ టు ద లైట్ ఆఫ్ ద వరల్డ్ దయచేసి ఒక సోదరుడు ఒక సోదరి ప్రభుని ఆరాధించారు.
ఆశీర్వాదాలకు కారణం